ప్రధాని మోడీ 16న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అంతరం ఘన స్వాగతం పలకాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్ట రమేష్ అన్నారు. ఇప్పటికే జీఎస్టీ తగ్గించి పేదలకు ఎంతో మేలు చేశారని తెలిపారు. కర్నూలుకు త్వరలో రిలయన్స్ భారీ ఇండస్ట్రీ రాబోతుందంటున్న విట్ట రమేష్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు. అక్టోబర్ 16న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త విట్ట రమేష్ గారు మన వద్ద ఉన్నారు. ఆ పర్యటన గురించి లేదా ఆయన వచ్చి చేస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 16న కర్నూలు జిల్లాకు రాబోతున్నారు, నంద్యాలలో పర్యటిస్తున్నారు. అంటే ఏం ప్రణాళిక చేశారు, ఏమేమి అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు, ఏం శంకుస్థాపనలు జరుగుతాయి? అక్టోబర్ 16 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తుండారనే వెనుకడి ఉంది. మెయిన్ థింగ్ శ్రీశైలం దర్శనం కోసమే వస్తుంటారు. దాంతో మన సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి జిఎస్టీ 2 అంటే చాలా నిత్యావసర వస్తువులు అన్ని ధరలు తగ్గించారు. అంటే సామాన్య వ్యక్తులు కూడా అందుబాటులో తెచ్చిండే రేట్స్ తగ్గించారు. సో ఆ కోరికై మనము నరేంద్ర మోదీ గారు వచ్చిన సందర్భంగా, ఎందుకంటే దేశం కోసమే ఆయన జీవిస్తున్నాడు కనుక వారు వచ్చిన సందర్భంగా ఈ జిఎస్టీ తగ్గించినారు కనుక జిఎస్టీ వైడ్ రేంజెస్ నియర్లీ 70 to 80% ప్రోడక్ట్స్ రేట్ తగ్గించినారు. 18% ఉండేది 28% ఉండేది 18%కి, 12% ఉండేది 5%కి, కొన్ని 0% కూడా. సో అలాగా ఎంత వైడ్గా అంటే ఇట్స్ రియలీ డెవలప్మెంట్. అంటే వ్యక్తులకి ఈజీ వే ఆఫ్ బిజినెస్ ప్లస్ కన్జ్యూమర్ కూడా తెలిసే అంటే తగ్గించే విధానంలో చాలా సరళ చేసినారు కనుక మనం కూడా కర్నూలు వాసులు వారు వచ్చిన సందర్భంగా వారికి ఖచ్చితంగా బాగా రిసీవ్ చేసుకొని థ్యాంక్ యూ మోదీ అనేదే నినాదంతో మా బీజేపీ పార్టీ ప్లస్ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇది జరిగిపోతుంది. అయితే రాయలసీమలో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వీటన్నిటిలో ఏదైతే గతంలో బీజేపీ డిక్లరేషన్ ఇచ్చింది, అంటే రాయలసీమలో ఏదైనా పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీస్ కావచ్చు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తామని, మరి కాగితాలకే పరిమితమైంది, బీజేపీ వాగ్దానం ఇచ్చి మర్చిపోయింది అంటున్నారు. అది తప్పండి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో అలా జరిగిండొచ్చు, కానీ ఈ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్, సెంటర్లో బీజేపీ, ఇక్కడ టీడీపీ. సో ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ లైన్లో వచ్చేసినాయి. ఎస్పెషలీ మనకి డెవలప్మెంట్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డెవలప్మెంట్ అంటే కారిడార్ డిక్లేర్ చేసినారు వయో ఓరకోల్. సో అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్. సో దాని నుంచి పెద్ద పెద్ద సోలార్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అది కాక రిలయన్స్ కూడా ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ కూడా నిర్వహిస్తున్నారు అనేది మొన్ననే మన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు కూడా చెప్పారు. సో మన అదృష్టం ఏమంటే మన కర్నూలు డిస్ట్రిక్ట్ వాసి మన టీజీ భరత్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సో దాని నుంచి మీరు దినాము చూస్తుంటారు. ఆయన ఏదో ఒక రూపంలో ఆ కర్నూలు డెవలప్మెంట్ కోసము ఇండస్ట్రీస్ తెస్తూ ఉండరు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్ తీర్చేది ప్రాబ్లం ఆయన మొన్ననే అసెంబ్లీలో చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇస్తామంటే ఇస్తాము అని చెప్పారు. దీంట్లో ఏ పెద్ద ప్రాజెక్ట్స్ అయినా మనం ఆలోచన చేయాల్సింది ఒకటే, సెంట్రల్ పర్మిషన్ ఇస్తేనే అది అవుతుంది. సో ఇప్పుడు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుంటా డెవలప్మెంట్ ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇదే కాదు, వాటర్ ప్రాజెక్ట్స్ కూడా ఇవాళ మొన్ననే ఇనాగరేషన్ చేశారు. హంద్రీ నీవా అప్ టు పులివెందల వరకు. మళ్ళీ కెపాసిటీ కూడా పెంచారు. 450 TMC ఉండేది 1603 times వాటర్ ఫ్లో హంద్రీ రివా ప్రాజెక్ట్స్ పోతాం. సో ఇలా ఒక్కోటి ఇంక అదృష్టం కాదు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడినాయి, అన్ని చెరువులు ఫుల్ ఉన్నాయి. సో ఈ సంవత్సరం మన
దేశానికి అదృష్టం వచ్చింది. దేశంలోనే మంచి వర్షాలు వచ్చినాయి. ఆల్మోస్ట్ 70-80% డ్యామ్స్ ఫుల్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఫుల్ ఉన్నాయి. సో వీ హోప్ బాగా ప్రొడక్షన్ వస్తుంది. అగ్రికల్చర్ ప్రొడక్షన్ అయితే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేషన్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఆశ. తిరుమలలో వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు లేవు, కానీ అంటే దేవుళ్ళ పేరిట గుళ్ళు గోపురాల పేరిట వందల కోట్లు వృధా చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడని ఏదైతే వైసీపీ చీఫ్ శర్మిల గారు ఆరోపించారు, కామెంట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? మేడం, నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. తిరుమల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఏ రోజైనా తిరుమలలో పైకి వెళ్ళి విజిట్ చేశారా? ఎన్ని సౌకర్యాలు ఉన్నాయనేది మీకు తెలుసా? ఎవరో చెప్పిన మాటలు కాకూడదు. ఆడ చాలా వసతులు చేస్తున్నాం. రీసెంట్లీ కూడా మా దేశ ఉప ప్రధాని రాధాకృష్ణ గారు కూడా విజిట్ చేసి ఇనాగ్రేషన్ చేశారు. అంటే అంత డెవలప్మెంట్ అవుతాం. ఇంతకుముందు లడ్డు కల్తీ, వడ కల్తీ అన్ని నెయ్యి అంత చీప్ క్వాలిటీకి వేసి ప్రజలకు మోసం చేశారు. కానీ ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అన్ని రకాలు ఇవాళ పోండి, లడ్డు కూడా చాలా క్వాలిటీ ఉంది, వసతులు కూడా చాలా సౌకర్యంగా, అంత రెస్పాన్స్ ఉంటుంది, నీట్నెస్. అక్కడ వెళ్ళండి, ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా ఉండదు, అంత డెవలప్మెంట్. అక్కడ సోలార్ పవర్ జనరేషన్ కూడా ఉంది. ఇది తిరుమలలో మీరు తెలుసుకోవాల్సింది ఒకటే. ప్లస్ తిరుమలలో ఆదాయం ఉందండి. ఆ ఆదాయము డెవలప్మెంట్ కోసమే కదా పెట్టేది. అదేమన్నా డెవలప్మెంట్ కోసం ఇతరుల కోసం కాదు కదా. సో చాలా ఊర్లో దళిత వాళ్ళలో ఉంటారు. దళిత వాళ్ళు కూడా వాళ్ళ భావన ఉంటుంది. మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలనేది ఉంటుంది. సో అక్కడే మనం కట్టిస్తే కూడా ఆ భావన కలిగించేదట్లా వాళ్ళు డిసైడ్ చేసినారు. కానీ ఏదో కాకం కథలు మీరు చెప్పినట్ల కాదు. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అంటే మీకు ఏం తెలుసండి? ఈరోజు 1925లో స్థాపించిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు ఈ రేపు దినం కంప్లీట్ అవుతుంది. వారి భావనేమి? ఆర్ఎస్ఎస్ సర్వీస్ అండ్ దేశభక్తి. వాళ్ళకి రెండే భావనలు. ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్రమే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎదుగుతూ ఉంది ఆర్ఎస్ఎస్. వారి భావనంతా ఆర్ఎస్ఎస్లో భావన ఏమి? సేవా భావన. ఆ సేవ అంటే ఎక్కడైనా ఆపద వస్తే ఖచ్చితంగా ఆఫీసర్స్ లేకున్నా కూడా ఆర్ఎస్ఎస్ వర్కర్స్, మాలాగే ఆర్ఎస్ఎస్ వర్కర్స్ అక్కడుండి సహాయ సహకారం అందించే ఆర్ఎస్ఎస్. ఎస్, బీజేపీ సిద్ధాంతమేమి? నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. సో దేశం కోసం పోరాడే వ్యక్తులు మేము బీజేపీ కార్యకర్తలు. సో అలా ఆర్ఎస్ఎస్ భావనలో ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ భావన, మా భావన ఒకటే ఉంటుంది కనుక ఎస్. ఇంతకుముందు మా ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచే స్టార్ట్ చేశారు. అమిత్ షా కూడా ఆర్ఎస్ఎస్. మేము కూడా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే ఉండాం. కానీ పార్టీ వేరే, ఆర్ఎస్ఎస్ వాళ్ళ అనుగుణంగా నడుస్తుండనేది వాళ్ళ భావన ఉంటుంది. కానీ మీరు తెలుసుకోండి షర్మిల గారు, ఆర్ఎస్ఎస్ ఒక సర్వీస్ మోటో యాక్టివిటీ, వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్స్. యాజ్ ఏ సీనియర్ నాయకుడిగా బీజేపీలో చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే మీ సేవలు గుర్తించి ఏదైతే మీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, మీ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మీకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు అంటే మిమ్మల్ని పట్టించుకోలేదనే మాటకి మీరేమంటారు? బీజేపీలో నేను కార్యకర్త ఒక ఇమేజ్ ఎలా ఉంటుందంటే, ఈవెన్ పోస్ట్ లేకున్నా కూడా మా ఒక ఆశ అలాగే ఉంటుంది. సో ఇక్కడ పైరువెలు అవన్నీ నడచవు. సో బీజేపీలో మన అంచెంచెలో ఎదుగుతుంటాం. నాకు ఇచ్చినారు. నేను ఇంతకుముందు స్టేట్ ఈసీ మెంబర్గా 2 టర్మ్స్ ఇచ్చినారు. సో ఇవాళ కూడా నేను యాజ్ అ కార్యకర్త నా పార్టీ కోసం శ్రమిస్తూనే ఉంటాను. పార్టీ నిర్ణయిస్తుంది. ఎందుకంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. సో పెద్దలు ఎలా నిర్ణయిస్తే మన అనుగుణంగానే పోవాలి. కానీ
నాకు రాలేదు అనేది భావనలో నాలో లేదు. నేను నా 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 వ్యక్తిత్వం నేను ఖచ్చితంగా ప్రజల సేవలో ఉంటా. యాజ్ అ బీజేపీ కార్యకర్తగా ప్రజలకి ఏం మేలు చేయాలా, ఏది బాగుంటే, ఎందుకంటే బీజేపీ పార్టీ నియర్లీ 40 నుంచి 50 స్కీములు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు చేరేదట్లా, అన్ని రకాలుగా మేలు చేసేదట్లా వాళ్ళకి చెప్తా ఉంటే అదే నాకు పోస్ట్ ఇచ్చినట్ల ఆనందం. సో అది బీజేపీలో ప్రతి ఒక్కరికి ఇదే, వాళ్ళకి కార్యకర్తల్లాగే ఉంటాము. ఏదైనా పోస్ట్ ఇస్తే అదొక ఆనందం, కానీ వాళ్ళు చేసేది మాత్రం ప్రతి ఒక్కరికి ప్రజలకి ప్రజలకి సేవ చేసే భావనలే మాకు ఆశ. అంటే లాస్ట్ టైం 2024లో ఆల్మోస్ట్ ఆదోని ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ తరఫున విట్ట రమేష్ పేరు ఖరారైందని అందరూ అనుకున్నారు. అందరూ సంబరపడుతున్న సమయంలో చివరి క్షణంలో తారుమారే మీ పేరు రాలేదు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటండి, ఏదైనా దేనికైనా ఎవరికైనా ఒకరికి ఇచ్చేగా అవుతుంది. ట్రై చేశాను, ఎందుకంటే నాకు కూడా లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నాను. పార్టీ ఎలా నిర్ణయిస్తుందో మేము అనుగుణంగానే రాలేదని బాధపడుకున్నట్ల ఫుల్ టైం వర్క్ చేసి డాక్టర్ పార్సాద్ గారికి విజయం కూడా నేను తోడ్పడినాను అనేది నాకు ఆనందంగా ఉంది. ఇవాళ ఈరోజు కాకుంటే నెక్స్ట్ టైం, అంతేగాని నిరాశపడకుండా వ్యక్తిత్వం నాకు లేదు. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆదోన్లో ఉండి బీజేపీ క్యాడర్ని ఏదైతే ద్వితీయ శ్రేణి నాయకుల్ని డెవలప్ కానివ్వకుండా వాళ్ళని అంటున్నట్లు ఈ ఎమ్మెల్యే ఉన్నాడని ఏదైతే క్యాడర్లో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు? అది తప్పండి. ఎందుకంటే హర్నిశాల డాక్టర్ పార్సాద్ గారు ఆల్వేస్ ఎవ్రీ 2 days 3 days ఎవరికో ఒకరు ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి ఆడ ఏం జరిగింది, మొన్న కూడా వర్షాలు వచ్చినప్పుడు కూడా వారు అసెంబ్లీలో ఉన్నారు. ఫోన్ చేసి మీరు అక్కడ పర్యటించండి, చూడండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ సమస్య తీర్చండి, లేకుంటే ఎవరికైనా అన్నదాన కార్యక్రమం ఉంటే కూడా అక్కడ టెంపరీగా అన్నదానం కార్యక్రమం తీర్చండి. అలాగనే వాళ్ళు కంపల్సరీ అలా ఉండరు, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ జరిగింది లాస్ట్ 10 రోజులు అసెంబ్లీ. సో ఆ టైంలోనే, అంతేగాని వేరేది ఏం లేదు. కంటిన్యూస్లీ పార్టీ కార్యకర్తలకి ఫోన్ చేస్తుంటారు. ఇవాళ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూడా ఒక నార్మల్ పర్సన్ అండి. ఆయన 20 సంవత్సరాల నుంచి బీజేవైఎంలో పనిచేస్తూ అంచెంచెలు ఎదిగి వాళ్ళ పోస్ట్ ఇచ్చినారు. ఏ నార్మల్ పర్సన్ కూడా బీజేపీలో అదే మా ఒక సిస్టమ్. ఏ కార్యకర్త అయినా మనం పనిచేస్తూ ఉండాలా, ఏదో ఒక రోజు పోస్ట్ వస్తుంది. సో అసంతృప్తి అనేదే లేదు. ఇంకా పార్సాద్ గారు అందరినీ కలుపుకొని పోతుండాడు. అది మన ఆదోని టౌన్లో ఒక ప్రత్యేకత. అయితే కూటమి ప్రభుత్వంలో ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ 3 ఉన్నాయి. ఈ 3 పార్టీలు అంటే మొన్నటిదాకా లాస్ట్ వరకు కూడా చూసాము, అంటే సఖ్యత లేదు, ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు దగ్గరికి రానిట్లేదు, ఇవ్వాల్సిన ప్రియారిటీ ఇవ్వట్లేదు అని ఇది ఘర్షణ వాతావరణం కొనసాగుతూ ఉంది. అది మాటల ఆరోపణలు కూడా జరిగాయి. మరి ఇప్పుడు ఏమైనా సర్దుబాటు అయిందా? లేదండి, అది ఇనీషియలీ ఏదైనా, ఎందుకంటే వారు ఇక్కడ కొత్తగా ఉన్నారు. సో తెలుసుకోవడానికి అందరినీ మీట్ అయినారు. సో ఇప్పుడంతా సంకేతంగానే ఉంది, ఏది ఇబ్బంది లేదు. మీనాక్షి నాయుడు గారైనా, మల్లప్ప గారైనా, మన ఎమ్మెల్యే గారైనా కంటిన్యూస్లీ ఫాలోఅప్లు ఉండారు. ఏది చేసినా అందరు కలిసికట్టుగా చేస్తుండారు. ఇవాళ మార్కెట్ కమిటీ కూడా టీడీపీ వాళ్ళకి చైర్మన్కే ఇచ్చినారు, మా బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చినారు, జనసేనకు కూడా కొంతమంది డైరెక్టర్స్ ఇచ్చినారు. అలాగనే అన్ని రకాలుగా కలుపుకొని పోతున్నాం. కానీ మీరు అన్నట్లు టౌన్లో అది ఏమి లేదు, కానీ కలుపుకొని పోతుండేదే మీకు చెప్తున్నాను. గతంలో ఏదైతే పాలకులు ఇద్దరిపైన ఆరోపణలు చేశాడో, ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి అవినీతి అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారో ఆదోని నాశనం చేశారని, అయితే ప్రజలు అది నమ్మి ఓటేస్తే ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ బాటలో పోతున్నాడని ప్రజలు అంటున్నారు. మరి మీరేమంటారు? లేదండి, అలా ఏం లేదు. ఎందుకంటే ఆయనకి ఆ స్వార్థమే లేదు. ఎందుకంటే ఆయన కార్పొరేట్లో ఒక పార్థ డెంటల్ క్లినిక్ అని ఉంది, 140 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్ చేసే ఆయనకి ఇంట్రెస్టే లేదు. ఆయనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఆదోని డెవలప్మెంట్. మీరు ఎక్కడన్నా పోండి, అసెంబ్లీలో దినానికి మాట్లాడేటప్పుడు కూడా ఒకే మాట అంటారు,
మా ఆదోని డెవలప్మెంట్ లేదు, ఎందుకంటే ఇక్కడంతా డ్రాట్ ఏరియాస్, సో మాకు నీళ్లు కావాలా, మాకు రోడ్స్ కావాలా అనేదే ఆయన తపన. అంతేగాని మీ ప్రజల్లో ఆరోపణ అసత్యం అనేదే నేను చెప్తుంటాను. అసెంబ్లీలో ఆదోని ప్రజలు మెచ్చుకునే విధంగా మాట్లాడి ఆదోనిలో మాత్రం అన్ని అవినీతి అక్రమాల్లో ఎమ్మెల్యేలకు వాటా పోవాల్సిందే అని అంటున్నారు. అది తప్పు. ఎందుకంటే అలా తను ఎప్పుడూ అనుకోలేదు కూడా, అలా సిస్టమే లేదు. ఎందుకంటే అంత జోరుగా వినిపిస్తుంటారు. ఈరోజు రాష్ట్రంలోనే అందరూ ఆదోని అని తెలుస్తాం. మొన్న నారా లోకేష్ గారు కూడా చెప్పారు, తన పాదయాత్రలో ఆదోని చాలా బ్యాక్వర్డ్ ఉంది, వలసలు పోతుండే. నేనే చూశాను పాదయాత్రలో లారీలు గుంటూరు పోతూ ఉంటే జనాలందరూ పోతుండారు. సో ఆదోని 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 అని చెప్తూ ఖచ్చితంగా ఏదో ఇక్కడ డెవలప్మెంట్ చేసి చూపిస్తాడు. మళ్ళీ ఇంకొకటి కూడా, ఆదోని డిస్ట్రిక్ట్ అనే నినాదం కూడా మా ఎమ్మెల్యే గారే స్టార్ట్ చేశారు. ఇతరులు చెప్పినా కూడా దీన్ని అసెంబ్లీలో కూడా చెప్పిండే వ్యక్తి మా ఎమ్మెల్యే పార్సాద్ గారు. ఎమ్మెల్యే పార్సారథి అవినీతి అక్రమాల జోలికి పోడు, చాలా నిస్వార్థంగా ఆదోని నామమే జపం చేస్తాడని చెప్తున్నారు. మరి గతంలో అతనికి అన్యూన్యుడుగా ఉన్న ఒక డాక్టర్ రవికిరణ్ అని అడ్డం పెట్టుకొని కోట్ల స్థలాన్ని ఎస్కెడకాలంలో ఫోర్జరీ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని అప్పుడు చూసాం, మీడియాలో అంతా టామ్టామ్ అయింది. మరి ఈ అంశం ఎలా చూస్తారు? ఫస్ట్ టైం ఒక వ్యక్తి ఆరోపణ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయించింది వితిన్ 3 days మన డాక్టర్ పార్సార్ గారు అఫీషియల్స్ చెప్పి. ఇది ఆయన నిస్వార్థంగా ఆయన అంటే చిత్రశుద్ధిగా చేసే వ్యక్తి. సెకండ్ డాక్యుమెంట్ కూడా, రెండోది కూడా అలాగే చెప్పించాడు. వారికి అయినా కూడా మళ్ళీ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయించి ఆ వ్యక్తికే మళ్ళీ వాపస్ ఇచ్చిండే వ్యక్తి. ఇది ఫస్ట్ టైం అలా వ్యక్తి డాక్టర్ పార్సాద్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్ట రమేష్ గారు చెప్తున్న పరిస్థితి, అంటే తమ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు అతీతంగా ఉంటారు. ఖచ్చితంగా అయితే ఏదైతే ఆదోని జిల్లాగా కూడా అసెంబ్లీలో పోరాటం చేస్తున్నాడు, ప్రతిసారి ఆదోని పేరుని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించే దాంట్లో ముందున్నాడు అని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.